ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం సభ ముందుకు తీసుకురానుంది. 2,90,000 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు చేసేందుకు రెడీ అయింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి. ఈ మేరకు బీఏసీ నిర్ణయం తీసుకుంది. నేడు బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా రేపు బడ్జెట్ అధ్యయనానికి సభకు సెలవిచ్చారు. 27న బడ్జెట్పై చర్చ, అదే రోజు భట్టి సమాధానం ఇవ్వనున్నారు. 29, 30న పద్దులపై చర్చించనున్నారు. 31న ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించనున్నారు. 1, 2వ తేదీల్లో మిగిలిన బిల్లులు, పలు అంశాలపై చర్చించనున్నారు. ప్రతిపక్ష నేత హోదాలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు తొలిసారి సభకు హాజరు కానున్నారు. గత అసెంబ్లీ సమావేశాలకు అనారోగ్య కారణాలతో హాజరు కాని కేసీఆర్ ఈ సమావేశాల్లో పాల్గొంటారని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించింది. తొలిసారి కేసీఆర్ ప్రతిపక్ష స్థానంలో కూర్చోనుండటం ఆసక్తిగా మారింది. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ చేపట్టిన నిరసనకు మద్దతు తెలిపిన వివిధ రాజకీయ పార్టీలకు వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. నిరసన శిబిరానికి వచ్చి ఎస్పీ, ఆప్, శివసేన, అన్నాడీఎంకే సహా పలు పార్టీలకు చెందిన నేతలు, ఎంపీలకు మద్దతు తెలిపారు. దీంతో వారందరికీ వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే నేరుగా కాళేశ్వరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. మొదట ఎల్ఎంటీ రిజర్వాయర్ను సందర్శిస్తారు. రాత్రికి రామగుండంలో బస చేసి రేపు ఉదయం 10 గంటలకు కన్నేపల్లి పంప్ హౌస్ను సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి 11 గంటలకు మేడిగడ్డ చేరుకుని ప్రాజెక్టును పరిశీలిస్తారు. తెలంగాణకు నిధులు కేటాయిస్తూ కేంద్రం రీ-బడ్జెట్ పెట్టాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది తెలంగాణ ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. తెలంగాణ పట్ల కేంద్రం తీరుకు నిరసనగా నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. పెద్దన్నలా వ్యవహరించాలని ప్రధానిని విజ్ఞప్తి చేసినా కావాలనే తెలంగాణను అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వం టెక్నికల్ కమిటీని ఏర్పాటు చేసింది. 7 శాఖల అధికారులు, చీఫ్ ఇంజనీర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మొత్తం 9 అంశాలపై ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్ మంగళగిరిలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. రాష్ట్రం నుంచి ఉన్నత విద్యకు ఆస్ట్రేలియా వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వారికి తగిన గైడెన్స్ ఇవ్వాలని హై కమిషనర్ను పవన్ కళ్యాణ్ కోరారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగటం లేదని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో రౌడీ షీటర్ నాగూర్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ గుండాల నుంచి తమకు రక్షణ కల్పించాలని సెల్ఫీ వీడియో ద్వారా కోరారు. టీడీపీ నేతలు తమపై, పిల్లలపై దాడులు చేశారని పద్మ, కల్పన తెలిపారు. ఫిర్యాదు చేసి 3 రోజులు గడుస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయలేదని వారు చెప్పారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కోరుటూరు గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకుడు షేక్ షబీర్ ఇంటిపై ఆయన తల్లిపై టీడీపీ నేతలు దాడి చేయడం దుర్మార్గమన్నారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి. బాధిత కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాడులను టీడీపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందంటూ విమర్శించారు. వైఎస్ఆర్సీపీ నేత సాంబిరెడ్డిపై దాడిని పల్నాడు జిల్లా 75 తాళ్లూరు గ్రామస్తులు ఖండించారు. ఎంతో సామ్యుడైన సాంబిరెడ్డిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటూ గ్రామస్తులు ముక్త కంఠంతో నినదించారు. గ్రామంలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. దీంతో గ్రామంలో పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లా ఉండవల్లి కరకట్ట సీడ్ యాక్సెస్ రోడ్డు వద్ద రైతులు ఆందోళన చేశారు. తమ పొలాలకు నష్టపరిహారం చెల్లించకుండా కొలతలు వేస్తున్నారంటూ కరకట్టపై ఆందోళన చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించకుండా పొలాల ఆక్రమణకు దిగితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్లో కేంద్ర బడ్జెట్పై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆసక్తిగా మారాయి. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చింది గుండు సున్నా అని ఫ్లెక్సీ వెలిశాయి. దీంతో అటువైపు పోయే పట్టణ ప్రజలు ఆ ఫ్లెక్సీని ఆసక్తిగా గమనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బడ్జెట్ అన్యాయం చేసిందంటూ సిద్దిపేటలో బీఆర్ఎస్వీ నాయకులు ఆందోళన చేశారు. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను దగ్ధం చేశారు. మెదక్ జిల్లా ఎంపీ రఘునందన్ రావు ప్రధాని మోదీతో మాట్లాడి తెలంగాణకు అదనపు నిధులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులను కించపరిచేలా ఐఏఎస్ స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై నల్గొండ జిల్లా మిర్యాలగూడలో దివ్యాంగులు నిరసన వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని, మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న ఆ వ్యాఖ్యలపై వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పై చర్యలు తీసుకోవాలంటూ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పోలీసులకు పలువురు దివ్యాంగులు ఫిర్యాదు చేశారు. దివ్యాంగులైన అనేక మంది దేశంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా జనగాం జిల్లాలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. యశ్వంతపూర్ గ్రామంలోని సత్యసాయి కన్వెన్షన్లో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో లింగాల ఘనపురం మండలానికి చెందిన 1000 మంది మహిళలకు కుట్టు మిషన్లను అందించారు. తిరుమల శ్రీవారి కళ్యాణకట్టలో పరిశుభ్రత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో శ్యామలారావు తెలిపారు. తలనీలాలు సమర్పించే ప్రాంతంలో పాటు బాత్రూమ్స్, ఇతర హాల్స్ పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. అనంతరం మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని తనిఖీ చేశారు. భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తకాపు శివసేనారెడ్డి తొలిసారిగా తన నియోజకవర్గం వనపర్తికి రావడంతో అభిమానులు, కార్యకర్తలు గ్రాండ్ వెల్కమ్ పలికారు. అనంతరం జిల్లా కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆయనకు ఘనంగా సన్మానం చేశారు. కాంగ్రెస్ పార్టీలో సామాన్య కార్యకర్తలకు కూడా న్యాయం జరుగుతుందన్నారు శివసేనారెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద వస్త్ర పరిశ్రమ మరియు అనుబంధ పరిశ్రమల జేఏసీ చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేతన్నలకు సమస్యలు మొదలయ్యాయంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఏలూరు జిల్లా పోలవరంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పోలవరం సబ్ డివిజన్ ప్రాంతంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నట్లు చెప్పారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇసుక ర్యాంపుల వద్ద భద్రతను పెంచినట్లు డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి తెలిపారు. వెంకటేశ్వర స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన న్యాయవాది కదిర కృష్ణపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో బజరంగ్ దళ్ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కొత్త చట్టం BNS యాక్ట్ 299 కింద కేసుకు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా కృష్ణ ప్రవర్తించాడంటూ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపించారు. మేడ్చల్ జిల్లా షామీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నాలయంలో చోరీ జరిగింది. పంచలోహ, వెండి విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. 2 దొంగలు ముసుగులు ధరించి ఆలయంలోకి వచ్చినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించామన్నారు. మొత్తం 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని అటవీ ప్రాంతంలో పోలీసులు ఎర్రచందనం దొంగలను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 50 లక్షల విలువ చేసే 59 ఎర్రచందనం దొంగలతో పాటు వాహనం, 2 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లింగ్ ముఠాపై నిఘా పెట్టడంతోనే వారిని పట్టుకుంటున్నట్లు మైదుకూరు డీఎస్పీ వెంకటేష్ తెలిపారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణం పోయింది. బాలాజీనగర్ కాలనీకి చెందిన శ్రీరాములు అనే వ్యక్తికి పాము కాటు వేయడంతో తిరుమల అశ్విని హాస్పిటల్కు తరలించి యాంటీవీనం ఇంజెక్షన్ వేశారు. అయితే రుయా ఆసుపత్రికి వెళ్లాలని వైద్యుల సూచనలతో అక్కడికి వెళ్తే సకాలంలో వైద్యులు సహకరించలేదు. దీంతో శ్రీరాములు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో 3 మహిళా నక్సలైట్లు పోలీసుల ముందు లొంగిపోయారు. వీరిపై 7 లక్షల రివార్డు కూడా ఉంది. లొంగిపోయిన వారికి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తరఫున పునరావాస పథకంతో పాటు ఒక్కొక్కరికి 25,000 నగదు ప్రోత్సాహం ఇస్తామని పోలీసులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు ఎడమ కాలువ వద్ద మావోయిస్టు పార్టీ మిలీషియా డిప్యూటీ కమాండర్ను పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అజ్ఞాతంలో ఉన్న నక్సల్స్ అటవీ బాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మెట్రో స్టేషన్ వద్ద 2 యువకులు డ్రగ్స్ శాంపిల్స్ ఇస్తుండటంతో పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 15 గ్రాముల నిషేధిత డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. వారు బెంగళూరు నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. హైదరాబాద్ లో నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న మెడికల్ షాపులపై డ్రగ్ కంట్రోల్ అథారిటీ కొరడా జుల్పించింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇచ్చిన సమాచారంతో డ్రగ్ కంట్రోల్ అధికారులు నగరంలోని పలు చోట్ల దాడులు నిర్వహించారు. నిబంధనలు అతిక్రమించిన 20 మెడికల్ షాపుల లైసెన్సులను సస్పెండ్ చేశారు. మరో మెడికల్ షాప్ లైసెన్స్ రద్దు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా 3వ లిఫ్ట్ గుడిపల్లి గట్టు రిజర్వాయర్ నుంచి సాగునీటిని మంత్రి జూపల్లి కృష్ణారావు విడుదల చేశారు. కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేసి నీటిని రిలీజ్ చేశారు. ప్రాజెక్టు కింద అదనపు రిజర్వాయర్లు నిర్మించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రాణహిత నదికి వరద జోరు కొనసాగుతోంది. కాళేశ్వరం వద్ద గోదావరితో కలిసి ఉధృతంగా ప్రవహిస్తోంది. బ్యారేజ్లో మొత్తం 85 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. అన్నారం సరస్వతి బ్యారేజ్ 66 గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు. వరుణుడు శాంతించడంతో ఎగువ నుంచి వరద తీవ్రత తగ్గుముఖం పట్టింది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. అధికారులు 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. అయితే వరద ఉధృతి పూర్తిగా తగ్గేంత వరకు ముంపు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాల నుంచి వారి ఇళ్లకు వెళ్లొద్దని సూచించారు. గోదావరిలో వరద ఉధృతి కొనసాగుతోంది. భద్రాచలం వద్ద మహోగ్ర రూపం శాంతించిన ధవళేశ్వరం వద్ద మాత్రం అదే హోరు కనిపిస్తోంది. దీంతో సముద్రంలోకి 14.04 టీఎంసీలను అధికారులు వదులుతున్నారు. బ్యారేజ్ వద్ద 14.70 అడుగుల వద్ద ప్రవాహం కొనసాగుతుండటంతో 2వ ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. కోనసీమ లంక గ్రామాలను గోదావరి వరద ముంచెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి 14 లక్షల క్యూసెక్కులు ప్రవహించడంతో గౌతమి, వశిష్ట, వైనతేయ పాయలు పోటెత్తుతున్నాయి. ముమ్మిడివరం మండలంలో కునాయి లంక, గురుజాపు లంకలోకి వరద నీరు ప్రవేశించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు వరద ఉధృతి కొనసాగుతోంది. అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఇన్ఫ్లోగా 17,557 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 14,391 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 692 అడుగులుగా ఉంది. శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. జూరాల నుంచి 1,75,000 క్యూసెక్కుల వరద నీరు విడుదల కావడంతో శ్రీశైలం క్రమంగా నిండుతోంది. ఇటు సుంకేశ్ల నుంచి కూడా భారీగా వరద వచ్చి చేరుతోంది. కాగా శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 850 అడుగులకు నీరు చేరుకుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పడుతున్న వానలతో కొమరం భీం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా ప్రస్తుతం 237 మీటర్లకు నీరు చేరటంతో 3 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో చాలా గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. మురుముల్ల గ్రామంలో గోదావరి వరదకు అనేక ఇళ్లు నీట మునిగాయి. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లిలో గోదావరి వరద ఉధృతికి ట్రాక్టర్ బోల్తా పడింది. అప్పన్నపల్లి కాజ్వేపై వెళ్తున్న ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడటంతో వెంటనే స్థానికులు స్పందించారు. ట్రాక్టర్ డ్రైవర్ను కాపాడారు. మరో ట్రాక్టర్ సాయంతో బోల్తా పడిన ట్రాక్టర్ను సరిచేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైద్య శాఖలో పనిచేస్తున్న వ్యక్తి గోదావరిలో గల్లంతయ్యారు. పోలవరం మండలంలో ఫైలేరియా విభాగంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రాధాకృష్ణ యానం ఎదుర్లంక బాలయోగి వారధిపై నుంచి గోదావరిలోకి దూగారు. యానం బ్రిడ్జ్ పై రాధాకృష్ణకు చెందిన వస్తువులు కనిపించాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తిరుమలలో పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సహస్ర దీప అలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి చేరుకుని మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఏపీకి మళ్లీ వర్షాల ముప్పు పొంచి ఉంది. పశ్చిమ బెంగాల్ సముద్ర తీరంలో ఈ నెల 26 లేదా 27న అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అల్పపీడనం ఒడిశా మీదుగా ఏపీ వైపు వచ్చే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ భావిస్తోంది. ఇటు ఆగస్టు మొదటి వారంలో ఏపీ మీదుగా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అభిప్రాయపడుతోంది. దేశ రాజధాని ఢిల్లీని భారీ వర్షం ముంచెత్తింది. ఢిల్లీ, నోయిడా సహా ఎన్సీఆర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి జోరు వాన కురిసింది. చెత్తా, రైల్ చౌక్, నిగమ్ బోధ్ ఘాట్, జకీరా అండర్ పాస్ పూర్తిగా నీట మునిగాయి. దక్షిణ ఢిల్లీలోని ఆర్కేపురం పరిసర ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తోందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. నీట్ ప్రకంపనలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్లకు అడ్డుకట్ట వేయడంతో పాటు పోటీ పరీక్షల్లో అక్రమాలను అరికట్టేందుకు యాంటీ పేపర్ లీక్ బిల్లు తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే 10 లక్షల జరిమానా విధించనున్నారు. 5 ఏళ్ల జైలు శిక్ష విధించనున్నారు.
జో బైడెన్ వైదొలిగాక అమెరికా అధ్యక్ష ఎన్నిక మరింత రసవత్తరంగా మారింది. హత్యాయత్నం ఘటనతో ఒక రేంజ్ లో దూసుకెళ్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ఊహించని షాక్ తగిలింది. తాజా పోల్లో ట్రంప్ పై చేయి సాధించారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్. రాయిటర్స్ IPSOS నిర్వహించిన ఈ సర్వేలో 2 పాయింట్ల స్వల్ప లీడ్ను సాధించారు హారిస్. పారిస్ ఒలింపిక్ ప్రారంభానికి ముందే వరల్డ్ నంబర్ 1 టెన్నిస్ ప్లేయర్ సిన్నర్ టోర్నీ నుంచి తప్పుకున్నారు. అనారోగ్య కారణాలతో మెగా టోర్నీకి దూరమవుతున్నట్లు ఎక్స్లో ప్రకటించారు. దేశం తరఫున బరిలోకి దిగాలనే బలమైన కోరిక ఉన్నా తన శరీరం సహకరించడం లేదన్నారు. వైద్యుల సలహాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. కాగా సిన్నర్ ఇటలీ తరఫున బరిలోకి దిగాడు. పారిస్ ఒలింపిక్స్ కు భారత్ రెడీ అయింది. నేడు ఆర్చరీలో పురుషుల మహిళల వ్యక్తిగత రికర్వ్ ర్యాంకింగ్ రౌండ్ తో టీమిండియా సమరానికి తెరలేవనుంది. ర్యాంకింగ్ రౌండ్ లో ఆయా ఆర్చర్లు సాధించిన పాయింట్లు ర్యాంక్ ఆధారంగానే ఆర్చరీ ప్రధాన పోటీల డ్రాను ఖరారు చేయనున్నారు.